నేడు ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో కరీంనగర్ చెందిన సహన అనే అమ్మాయి 739 ర్యాంకుతో కరీంనగర్ జిల్లాలో ఆనుమిత్యంగా మెరిసింది. తను ఎలా ప్రిపేర్ అయింది, తన ఎలాంటి కోచింగ్ తీసుకుంది, అసలు తను సెలెక్ట్ కావడానికి ఎలా కృషి పడ్డది, ఎలాంటి బుక్స్ ప్రిపేర్ అయింది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, అంటే మీరు ఒక 739 ర్యాంక్ వచ్చింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉన్నానండి, ఎందుకంటే 4 years కష్టపడితే ఈ ర్యాంక్ వచ్చింది. డెఫినెట్లీ హ్యాపీ ఉన్నానండి. ఏం తీసుకుంటున్నారు, అంటే ఐఆర్ఎస్, ఐపీఎస్, ఐఏఎస్? అది నాకు వచ్చిన ర్యాంక్ ఐఏఎస్ రాదండి, అది ట్రైనింగ్ తర్వాత క్యాడర్ వస్తుందో ఇంకా అప్పుడే తెలుస్తుంది. అంటే ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే తెలుగు అకాడమిక్స్ ఉంటాయి, అంటే మీరు లేకపోతే కోచింగ్ తీసుకున్నారు? నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే కోచింగ్ తీసుకున్నాను, బట్ తర్వాత వచ్చి ఇంకా సెల్ఫ్ స్టడీయే చేశానండి. బుక్స్ అనేవి స్టాండర్డ్ బుక్స్ ఉంటాయండి కొన్ని యూపీఎస్సీకి, లైక్ పాలిటీకి లక్ష్మీకాంత్ కానీ, జాగ్రఫీకి ఎన్సీఆర్టీస్, మన తెలుగు అకాడమీలను ఎన్సీఆర్టీస్ కూడా అలాగే. సో +1 +2 జాగ్రఫీకి అవి చదివేదాన్ని, హిస్టరీ అనే సబ్జెక్ట్కి బిపిన్ స్పెక్ట్రమ్ చదివేదాన్ని. సో ఇలాంటి స్టాండర్డ్ బుక్స్. అండ్ ఆప్షనల్కి వచ్చేసి అది నేను సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యానండి, టాపర్స్ నుంచి కానీ వేరే చూస్తూ ఫాలో అవుతూ నేను నా ఓన్గా నోట్స్ చేసి చదివానండి. అంటే ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు లేకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుని పెట్టారు, ఎట్లా? అంటే అది నాకు అంటే ఒక గోల్ అనేది ఉంటుండే అండి చిన్నప్పటి నుంచి. మా నాన్న ఊకే చెప్తూ ఉంటుండే లైక్ యూ షుడ్ అచీవ్ బిగ్ అని. సో అంతే. ఇంకా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది అందరికి ఉండదండి, సో నాకు కూడా లేదు, బట్ స్టిల్ పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్తో ఇట్స్ పాసిబుల్ అండి. అంటే మీ ఫాదర్ వచ్చేసి ఒక జర్నలిస్ట్, అయినా కూడా తను జర్నలిస్ట్ ఉంటేనే మిమ్మల్ని చదివించాడు. సో ఎలా ఫీల్ అవుతుందండి? హిస్ సో హ్యాపీ అండి. యాక్చువల్లీ నాకంటే ఎక్కువ నాన్న, పేరెంట్స్ ఇద్దరు హ్యాపీగా ఉన్నారు చాలా. మార్నింగ్ నుంచి ఫుల్ కాల్స్ వస్తున్నాయి నాన్నకి నాకంటే ఎక్కువ. సో హీస్ వెరీ బిజీ రైట్ నౌ. అంటే కొత్త, అంటే మీరు ఎందుకు అయ్యారు కాబట్టి యూపీఎస్సీకి సెలెక్ట్ అయ్యారు, అంటే మీకు ఇప్పుడు ఇచ్చే ఆదర్శం, అంటే ఇప్పుడు వచ్చే యువకులు మీరు ఎలాంటి ఇన్స్పిరేషన్ ఇవ్వరు? ఇన్స్పిరేషన్ అనేది మనము ఫస్ట్ ఒక డిసిషన్ ప్రిపేర్ అవ్వాలని డిసిషన్ తీసుకుంటే వీ షుడ్ స్టిక్ టు ఇట్ అండి. డీవియేషన్స్ ఉండకూడదు. వాళ్ళు స్ట్రిక్ట్గా ఒక స్కెడ్యూల్ వేసుకొని దే షుడ్ స్టడీ సీరియస్లీ అండి. స్టార్టింగ్లో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి, కానీ ఇది ఒక లాంగ్ జర్నీ అండి. కొందరికి ఫస్ట్ అటెంప్ట్లోనే వస్తుంది, కొందరికి కొన్ని అటెంప్ట్స్ తర్వాత వస్తుంది, బట్ దే షుడెంట్ గెట్ డిస్హార్టెండ్. వాళ్ళు అలానే చదువుతూ లైక్ వాళ్ళ స్ట్రాటజీస్ పెంచుకుంటూ ఉండి మార్చుతూ ఉండి ప్రిపేర్ అవ్వాలి. ఇంకా మోటివేషన్ ఇంటర్నల్గా తెచ్చుకొని దే షుడ్ గో ఫర్ ద ప్రిపరేషన్ అండి. నేను జనరల్గా యూజువల్గా 8 to 10 hours చదివేదాన్ని. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి 1 monthలో అన్నప్పుడు ఐ యూస్ టు స్టడీ మోర్ దెన్ 12 hours or 12 hours. నాది కరీంనగర్ కాబట్టి నన్ను కరీంనగర్లో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కరీంనగర్ అడ్మినిస్ట్రేషన్లో, అండ్ కరీంనగర్లో ఉమెన్కి నువ్వు ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్గా వెళ్తే ఏం చేయగలవు అలాంటివి అడిగారు. అండ్ మన కరీంనగర్ టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎవరు అని అడిగారు, అప్పుడు అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఫైనల్గా మీ అమ్మ నాన్న సపోర్ట్ తోటి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. అంటే ఒకవేళ ఐఆర్ఎస్ ఏ పోస్ట్ ఇస్తుంది? నేను ఏ పోస్ట్ వచ్చినా జాయిన్ అవుతానండి, బట్ నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఇస్తాను, ఎందుకంటే నా గోల్ ఐఏఎస్ కాబట్టి. థ్యాంక్ యూ. చూసారుగా, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ తోటి నేను ఈ స్థాయికి 4 సార్లు ప్రిపేర్ 4 సార్లు అయితే అటెంప్ట్ చేసి ఈసారి అయితే జాబ్ కొట్టాను. సో నేను ఐఏఎస్ ఐపీఎస్ కాకపోయినా కూడా మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అవుతా ఐఆర్ఎస్కి అయితే సెలెక్ట్ అవుతుందని చెప్తున్నది. ఎవరైనా కష్టపడి చదివితే తప్పకుండా సాధిస్తారనే దానికి తనే నిదర్శనం మనం చెప్పుకోవచ్చు.